హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. ఈరోజు క్లాసెస్ భాగంగా మనం బటర్ఫ్లై మెథడ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ మెథడ్ని మనం చూస్తున్నాము. ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఎలా చేస్తాం బటర్ఫ్లై మెథడ్లో మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, మల్టిప్లై 1/6 ఇంటూ 6/3. ఇది చూసే చాలా తేలిగా ఉంది కానీ చాలామందికి కన్ఫ్యూజన్ కూడా ఎరేజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు డినామినేటర్లో ఒక సర్కిల్ వేసేసుకోండి. ఇట్లా ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి సర్కిల్ లాగా, మధ్యలో ఇట్లా లైన్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, మీకు బటర్ఫ్లై అనేది ఫామ్ అయింది. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూస్ రాసుకోండి. ఫస్ట్ 1 × 6 అంటే ఇక్కడ 6 × 3. మీరు చూస్తే ఇక్కడ 1 × 6 అనేది మనకు 6 వచ్చేసింది, అండ్ 6 × 3 అనేది 18 వచ్చేసింది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ 6/18 ఒక ఆన్సర్ వచ్చేసింది. సో మళ్ళీ ఇది ఫర్దర్ సింప్లిఫై చేస్తే 6 1 jar 6 3 jar, ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 1/3. సో ఈ విధంగా మీరు బటర్ఫ్లై లాగా ఒక షేప్ వేసేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు, న్యూమరేటర్ తీసుకోవాలి డినామినేటర్ తీసుకోవాలనేది. సో నెక్స్ట్ ఇదే మెథడ్లో మనం నెక్స్ట్ డివైడ్ బటర్ఫ్లై మెథడ్లో ఎలా చేస్తాము అనేది చూద్దాము. ఇక్కడ మీరు చూస్తే డివైడ్ 2/6 డివైడ్ బై 1/4 ఇలా మనకు ఒక ఫ్రాక్షన్స్ ఉన్నాయి. జస్ట్ ఇలా సేమ్ మళ్ళీ ఒక బటర్ఫ్లై లాగా ఇలా మల్టిప్లై చేయాలి. సో మనకి ఇక్కడ 2 × 4/6 × 1, that is 8/6. You can further simplify to 2 4 jar 2 3 jar. So your answer will be 4/3. సో ఈ విధంగా మనం బటర్ఫ్లై లాగా వేసేసుకుంటే మనకి ఈజీగా ఒక టెక్నిక్ అనేది వస్తుంది. నెక్స్ట్ బటర్ఫ్లై మెథడ్లో మనం నెక్స్ట్ యొక్క ప్రాసెస్ చూద్దాం. ఇందులో ఏంటంటే సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము అనేది చూద్దాము. ఇక్కడ సబ్ట్రాక్ట్ అనేది మనకి ఫ్రాక్షన్స్లో 2/4 - 1/3. ఇందులో బటర్ఫ్లై ఎలా సార్ అంటే మీరు చూస్తే, సో ఇలా వేసేసి మనం ఒక టెక్నిక్ ఇలా మనం వేసేసినప్పుడు మనకి ఏమవుతుందంటే 2 × 3 - 1 × 4/4 × 3. ఇప్పుడు మనకి ఏమవుతుంది 6 - 4/12, దట్ మీన్స్ 2/12. 1 jar 6 jar. ఇట్లా మనకు 1/6 అనేది చాలా ఈజీ ఆన్సర్. నార్మల్ ఎల్సిఎం లెక్క కాకుండా జస్ట్ ఒక బటర్ఫ్లై షేప్ వేసేసుకొని మీరు చేసేయచ్చు. నెక్స్ట్ బటర్ఫ్లై మెథడ్లో ఎడిషన్ ప్రాసెస్ ఎలా చేస్తాము అది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇలా ఒక ఫెదర్ లాగా వేసేసుకోండి, ఇలా ఒక వింగ్స్ లాగా వేసుకుంటే మనకి ఇక్కడ 2 × 4 + 3 × 3/3 × 4 మనకి ఏమవుతుంది అప్పుడు 8 + 9/12, దట్ ఈజ్ ఈక్వల్ టు 17/12. సో ఈ విధంగా మనము బటర్ఫ్లై టెక్నిక్ యూజ్ చేసుకొని చాలా ఈజీగా మన ఆన్సర్స్ అనేది అవైలబుల్గా రావచ్చు. ఎందుకంటే మనం కన్వెన్షనల్ మెథడ్స్ వాడితే మనకి ఖచ్చితంగా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో ఈ మెథడ్ మీరు వాడడం వల్ల చాలా సునాయాసంగా క్యాలిక్యులేషన్స్ అనేది చేయొచ్చు, ఆన్సర్ కూడా అప్రాక్సిమేట్గా వస్తుంది. థ్యాంక్ యూ.